అందరికీ నమస్కారము. బొమ్మ చేప కర్రీ ఇలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఇంకా వండిన రోజు కంటే తెల్లవారు తింటే ఇంకా బాగుంటుంది. 4-5 రోజులైనా కానీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనకు ఉప్పు, కారము, అల్లము, పసుపు ఇంకా శుభ్రంగా కడిగి పెట్టిన చేపలలో కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 లవంగాలు, 2 ఇలాచీలు, పట్ట, సాజీర, జీలకర్ర, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసి అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలి. అల్లము, పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనీయకూడదు. సగం వేగినాక ఇలా కలిపి పెట్టిన చేప ముక్కల్ని వేసేయాలి. ఇవైతే కలపరాదు అని అనుకునే వాళ్ళైతే క్లాత్ తోటి తీసి కిందికి అనుకొని తిప్పేసుకోవచ్చు రౌండ్గా. లేకుంటే ఇలా కలపచ్చేటోళ్ళు అయితే ఆ గంటెను పెట్టే విధానం ఇట్లా స్టార్టింగ్ ఆకు గంటనే వాడాలి. ఆ కొసను బట్టి కలుపుకోవాలి. అసలు విరగవు ముక్కలు. కొంచెం నిదానంగా కలిపేసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా కలుపుతా, ఏం కాదు. ఇలా ఆయిల్ తేలే వరకు ఉడకనియాలి మంచిగా ఎర్రగా. ఈ పీసులను అటు ఇటు తిప్పుకుంటా ఉడకనియాలి. చిన్న మంట పెట్టాలి, పెద్ద మంట పెట్టకూడదు. ఈ పీసులు ఉడికిన తర్వాత మనం ఒక 4 టమాటాలు, కేజీ పీసులకు ఒక 4 టమాటాలు, 1/2 కిలో టమాటా పేస్ట్ చేసి పోసేయాలి. 1/2 కిలో టమాటా పడుతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకున్న కర్రీ అయితే. ఇంకా రకరకాలు చూసేద్దాము. అప్పుడో రకము ఇలా టమాటా పేస్ట్ పోసిన తర్వాత కూడా మళ్ళీ ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు మెల్లగా కలుపుకుంటూ ఉడకనిచ్చేయాలి. ఇలా మెల్లగా గంటే కొనబెట్టి ఇలా లేపితే కిందికి టమాటా రసం అన్నది దిగుతూ ఉంటుంది. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. ఇంక ఈ టమాటా కూడా మనము కదిలియకుండా ఉండకూడదు, అడగంటిపోతుంది. కొంచెం కొంచెం కదిలించుకుంటూ కొంచెం 1 నిమిషం ఉడికిన తర్వాత కదిలించుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో కూడా మనము అటు ఇటు పీసులను అని ప్లేసు లెక్క చేసేసుకొని కలిపితే మంచిగా కలిసిపోతుంది. టమాటా పేస్ట్ పోసినాక ఈ లూజుతనం వచ్చింది. ఇంక ఇప్పుడు మనము కొంచెం చింతపండు రసం వేయాలి. ఈ టమాటా పులుపు మనం చింతపండు పులుపు కలిసి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. బొమ్మ చేప ఆగుడు కూడా మొత్తం టమాటాతోటి కూడా వండేవాళ్ళు. ఇంకా అందరూ తినచ్చు. ఇంకా డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ బొమ్మ చేప తినచ్చు అని అంటారు. పులుపు వేయకుండా వండి పెట్టేవాళ్ళు డెలివరీ అయిన వాళ్ళకైతే, చింతపులుపు వేయకుండా. ఇంకా ఇలా ఆయిల్ తేలే వరకు టమాటా గుజ్జులో ఉడికినాకనే మనము చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. బాగా పలుసగా చేసుకోకూడదు, చిక్కగా కొద్దిగా పులుపుని చూసుకుంటూ వేసుకోవాలి. చింతపండు రసం వేసినాక కూడా చాలాసేపు మసలాలి. ఇది ఎంతసేపు మసులితే అంత టేస్ట్ ఉంటుంది చేపల కూర. చిన్న మంటే పెట్టాలి, పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. ఇంకా ఇలా పులుసు పోసినాక కూడా ఆయిల్ తేలే వరకు ఎర్రగా కట్టొచ్చే వరకు ఉడికిన తర్వాత మనం కొంచెం ధనియా పొడి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఇందులో ఏం వేయలేదు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పీసు కూడా గట్టిగా ఇట్లా మనము పట్టుకుంటేనైతే అసలు ఇప్పుకపోదు, అలా ఉంటుంది ఇట్లా ఉడికించింది అయితే. మనకు ఆయిల్లో కొంచెంసేపు ఉడికింది, టమాటా గుజ్జులో కొంచెంసేపు ఉడికింది, చింతపండు రసంలో కొంచెంసేపు ఉడికింది. మెల్లమెల్లగా కలుపుకుంటూ పీసులను తిప్పుకుంటూ ఇలా ఉడికించుకుంటే మనకు నిల్వ కూడా ఉంటుంది ఈ కర్రీ. ఇలా ఒకసారి మనము చేసామంటే వదిలిపెట్టకుండా తింటారు పిల్లలు, పెద్దలు, అందరికీ నచ్చేలాగుంటుంది ఈ సూప్ అయితే. ఫిష్ కర్రీ రకాలైతే చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్